ఏంటి బోనాల సెలబ్రేషన్ వీడియో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే గడపనే కాబట్టి నేను కుంకుమతో డిజైన్ చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే బోనంని పుదియాలి కదా, సో అందుకనేసి అయితే ఫస్ట్ దీపం పెట్టే కంచుకలు ఉంటాయి కదా, వాటికైతే పసుపు రాస్తున్నా. తర్వాత అయితే బోనం కుండలకి ప్లస్ మేమైతే బోనం కుండ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వండుతారు. మేమైతే బెల్లం వేసి అన్నం వండుతాము, తర్వాత పచ్చిపులుసు వేస్తాము, ఇంకా అంతే, ఇంకేం చెయ్యము. ఇట్లా మొత్తం నేను ప్రతి సంవత్సరం పెడుతున్నాను కాబట్టి నేను ఇట్లా కంచు బిందెనే తీసుకున్న బోనంకి. అయితే ప్రతిసారి కొన్న తర్వాత అది ఎక్కడ పెట్టాలనో అర్థం కాదు. అదేమన్నా బ్రేక్ అయితే అదొక సెంటిమెంట్ అనమాట, కొంచెం బాధ అనిపిస్తుంది. సో అందుకనేసే ఇంకా నేను కంచు బిందెనే పెడుతున్నాను. అవి మళ్ళీ తీసుకురావడం, ఎక్కడో పెట్టడం, ఏదన్నా అయ్యి పగిలిపోతే నాకు బాధ వేస్తుంది. అందుకనే ఇట్లా కంచు బిందె వేసేసుకున్నాం. బోనం మొత్తం పుదించిన తర్వాత ఇలా ఉంది. కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి అయితే బోనం కుండని బయటికి తీస్తాము. తర్వాత అయితే కిందికి వచ్చి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మేమందరం కలిసి. అయితే ఈసారి అయితే మా ఇంటికి ఎవ్వరూ చుట్టాలు రాలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే. వీళ్ళైతే మా పక్క అపార్ట్మెంట్లో ఉంటారు, వీళ్ళందరూ కూడా నాతో పాటే జాయిన్ అయ్యారు. సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి. నేను ఫాస్ట్గా వెళ్తున్నా, ఎందుకంటే నాకు కొంచెం బోనం కుండ ఉంది కదా, కింద కూడా అస్సలు బాగాలేదు, రాళ్ళు ఉన్నాయి, మొత్తం బుర్జ వర్షము ఎట్లుందంటే అసలు వే కూడా కరెక్ట్ ఉండదు అనమాట మాకు బోనం తీసుకెళ్ళడానికి. పోయిన ఇయర్ కంటే ఇయర్ అయితే చాలా రష్ ఉంది, చాలా టైం పట్టింది. దర్శనానికి కూడా 1 అవర్ అసలు అట్లా టైం పట్టేసింది అనమాట. చాలా మంది వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. అసలు అయితే నైట్కి పలహారం దానికి చిన్న టెంపుల్ కానీ ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. అసలు దర్శనంకి అయితే చాలా టైం పట్టింది. ఈసారి మాత్రం చాలా హెవీగా ఉన్నారు. ఎంత బాగుంది చూడండి, చిన్న గుడి అని ఎంత బాగా డెకరేట్ చేస్తారు. బోనం కుండ తీసుకెళ్ళిన తర్వాత విస్తరేసి ఇలా పెట్టాలి అనమాట. నైవేద్యం అయితే అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కేసి బోనాలు తెచ్చేది ఈ టెంపుల్ దగ్గరికి మల్లంపేటలో అనమాట. ఇదైతే కనుక చాలా బాగా చేశారు ప్రతి ఇయర్ కూడా. నేనైతే ఫస్ట్ వడిబియ్యము బల్కంపేటలో పోసి వచ్చిన తర్వాత ఇక్కడ బోనం వెళ్తాయి. ఈసారి కుదరలేదు నాకు, సో అందుకని ఇక్కడే బోనం వెళ్ళాను అనమాట. ఇవన్నీ పలహారం బండ్లు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం మ్యూజిక్ ఇంకేం పెట్టలేదు అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. పలహారం బండి అంటే ఇదే అనమాట. 2 గొర్రెపిల్లలు కట్టి అమ్మవారిని అయితే ఊరేగిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ 2 గొర్రెపిల్లల్ని తీసుకుంటూ వెళ్తాయి అనమాట, ఇంత వెయిట్ ఉన్న బండిని అయితే. సో మా పిల్లలందరూ వెళ్ళి కుంకుమ తీసుకొచ్చుకుంటున్నారు అనమాట అమ్మవారి దగ్గర నుండి. అయితే ఫైనల్గా అయితే 10:30, 11కి ఇంటికి వచ్చినాం మేమందరం. ఇవన్నీ అయిపోయిన తర్వాత పలహారం బండ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత మా మల్లంపేటలో బోనాల పండుగ ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.